ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని, శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతూ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రాన్ని అందజేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ. అనంతరం మహబూబ్ అలీ మీడియాతో మాట్లాడుతూ సీతానాగులవరం గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా 22/3 సర్వే నంబర్లో ఉన్న 13 సెంట్ల భూమిని ముస్లిం శ్మశాన వాటికకు కేటాయించారని, ఆ శ్మశాన వాటికలో ముస్లింలను సమాధి కూడా చేస్తున్నారని, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ ముస్లిం శ్మశానిక వాటిక స్థలాన్ని వేరే ప్రభుత్వ సంస్థలకు లేదా వేరే వాటికి ఉపయోగించుకోవాలని గత 2 రోజుల క్రితం శ్మశాన వాటిక స్థలాన్ని శుభ్రపరిచారన్న విషయం తెలుసుకున్న తాము తన సహచర కాంగ్రెస్ నాయకులతో ఆ గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులతో వివరాలు అడగ్గా వారు అది ముస్లిం శ్మశాన వాటిక స్థలంగా పేర్కొన్నారన్నారు. అందువల్ల మార్కాపురం జిల్లా కలెక్టర్ను కలిసి ముస్లింల శ్మశాన వాటికను యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రాన్ని అందజేశామని, రానున్న రోజుల్లో సీతానాగులవరం గ్రామం కూడా మార్కాపురం మున్సిపాలిటీలో కలవనున్న సందర్భంగా ముస్లిం ప్రజలు ఆ ప్రాంతంలో కూడా ఉంటారు కాబట్టి ఆ స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరామన్నారు. ఆ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గతంలో స్థలాన్ని కేటాయించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ, మార్కాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అవుననేది పెరిగిపోయి మున్సిపల్ కార్పొరేషన్ అయింది కాబట్టి దాని గురించి కనుక్కుందాం అనే ఉద్దేశంతో వచ్చాము. సరే అన్న, లేదు లేదు మనకి ఏంటంటే గ్రామానికి వచ్చి ఆ ప్రజల్లో కూడా అడగాలి. నాయకులు ఎవరైతే అది కాదు, ఎక్కడ ఉంటే 10 మంది ఉంటారు, 5 మంది ఉంటామన్నా. యాక్చువల్ గా అది కాదా అవునా అని దాని మీద కనుక్కునే యాక్చువల్ గా ఏంటంటే సరే మళ్ళీ ఏంటంటే దాని అందరూ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మన తర్లుబాడు మండలం సీతానాగులవరం గ్రామంకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక గతంలో 2021-23 ఆ సమయంలో పంచాయతీ తీర్మానం ద్వారా దానికి 13 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని లేదా వేరే వాటికి ఉపయోగించే విధంగా అయితే ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకోసం అంటే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి దానికి గతంలో ఓ స్థలాన్ని కేటాయించిన ఈరోజు అక్కడ మైనార్టీ సోదరులు లేరని ఏదో ఆ స్థలాన్ని అయితే కబ్జా చేయాలని అయితే చూస్తున్నారు. మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. గతంలో తీర్మానం చేసినటువంటి ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి ఆ గ్రామ పంచాయతీ పెద్దలు ఆ మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళు ఆలోచిస్తే ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ మార్కాపురం పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు 12-14 గ్రామాలలో మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మైనార్టీ సోదరులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఈ ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ, జై హింద్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.